హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని, మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఎస్సీ వర్గీకరణ అప్డేట్స్ బేస్ చేసుకొని, అదే విధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజుల సమయమే అంటున్నారు. మరి సరిపోతుందా? మరి దానికి ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి? నెక్స్ట్ ఆ 45 డేస్ కీలకమైన సమయం కాబట్టి మనం ఏ విధంగా ప్రిపరేషన్ ప్లానింగ్ ఉండాలి, అదే విధంగా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు వీడియో చివరి వరకు చూస్తే మాత్రము 100% మీకు యూస్ఫుల్ గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా 1200 రూపీస్ ఉండేటువంటి ఫీజు ప్రెసెంట్ కేవలం 300 రూపీస్ కి మాత్రమే ఉంది. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, 17th అనగా ఈ రోజు 9 PM వరకు మాత్రమే ఆఫర్ ఉంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీకు మొత్తం ఎస్జిటి సిలబస్ ని 6 సెపరేట్ గ్రూప్స్ గా డివైడ్ చేశాము. తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్స్ బేస్ చేసుకొని, మ్యాథ్స్ బేస్ చేసుకొని, ఈవీఎస్, సైన్స్, సోషల్ బేస్ చేసుకొని, జీకే, కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని, విద్యా దృక్పథాలు, అదే విధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని, నెక్స్ట్ ఇంకొక గ్రూప్ వచ్చేసరికి ట్రై మెథడ్స్, అదే విధంగా ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్, ఇలా మొత్తం 6 గ్రూప్స్ గా డివైడ్ చేసి ఏ గ్రూప్ లో ఆ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి క్లాసెస్, ఎగ్జామ్స్ ఒక ఆర్డర్ లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. లింక్స్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 9 PM కి సెండ్ చేస్తాం ఈ రోజే. అంటే ఆఫర్ 9 PM అంటే మీకు 8:30 వరకే ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. కేవలం 300 రూపీస్ కే 8:30 వరకు మాత్రమే ఆఫర్ ఉంది. ఇంకా ఆలస్యం చేయవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ నంద్యాల 8341949272 8341949272. ఫ్రెండ్స్, మీకు 9th 10th కూడా ఎస్జిటి స్టాండర్డ్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు కంప్లీట్ గా ఉంటుంది. 9th 10th ఎస్జిటి పరంగా ఏదైతే అవసరం అయితే ఉంటుందో 9th 10th ఎస్జిటి స్టాండర్డ్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే ఇంకా ఆలస్యం చేయడానికి లేదు, ఎందుకంటే ఆఫర్ 8:30 PM కి క్లోజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, ఫస్ట్ ఎస్సీ వర్గీకరణ. సో అందరికీ తెలిసిన విషయమే, ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడైనా రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మరి ఈరోజు ఆల్రెడీ ఈరోజు గురువారము. సో నెక్స్ట్ సోమవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, సో నోటిఫికేషన్ రావడానికి నెక్స్ట్ వీక్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇంకా అలాగూ ఫ్రైడే, సో ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో ఓవరాల్ గా మనం ఈ 3 days తీసేసినా కానివ్వండి, నెక్స్ట్ వీక్ లో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే 20 తర్వాత ఎక్కువగా నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. క్లియర్ కట్ గా గవర్నమెంట్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది. ఏమని చెప్తుంది? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా 100% ఇచ్చినటువంటి డేట్స్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. అదే విధంగా నెక్స్ట్ స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ కావాలి అని గవర్నమెంట్ ఫస్ట్ నుంచి ఇదే వర్డ్ చెప్తూనే ఉంది. గత 1 or 2 months నుంచి గవర్నమెంట్ చెప్పేటువంటి మెయిన్ న్యూస్ ఏంటంటే, నెక్స్ట్ అకాడమిక్ స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి, June 12th సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి కదా, అంటే జూన్ లో స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి రిక్రూట్మెంట్ కంప్లీట్ కావాలి. సో టీచర్స్ రిక్రూట్ కావాలి అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది గవర్నమెంట్. అంటే మే కల్లా రిక్రూట్మెంట్ కంప్లీట్ కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మే కల్లా కంప్లీట్ కావాలి అంటే మనకు ఆల్రెడీ గత 2 or 3 days నుంచి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. సో 45 days మాత్రమే సమయము, 45 రోజులు మాత్రమే సమయము అని ఫస్ట్ నుంచి క్లియర్ గా గవర్నమెంట్ చెప్తూనే ఉంది. గత 2-3 రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే, మరి 45 రోజుల్లో ప్రిపరేషన్ కి సమయం సరిపోతుందా అంటే, కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి అయితే 45 రోజుల సమయం అనేది కొంచెం చాలా 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 హార్డే. అంటే సరిపోవడం అనేది చాలా చాలా హార్డే. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేయాలి?
సో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అంటే ఫస్ట్ కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఈ సమయంలో ఓకేనా. సో కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ సమయంలో మీరు టెన్షన్స్ ఎక్కువ తీసుకోకూడదు. అంటే టెన్షన్స్ ఎక్కువ తీసుకోకూడదు అంటే ఎక్కువ ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచించడం వల్ల 100% అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత మీరు ఇప్పటి వరకు ఎంత ప్రిపేర్ అయినా కానివ్వండి, ఒక హెల్త్ ఇష్యూ నోటిఫికేషన్ టైంలో హెల్త్ ఇష్యూ వస్తే ఖచ్చితంగా మీరు 100% అయితే సఫర్ అవుతారు. సో టెన్షన్స్ క్రియేట్ చేసుకోవద్దని ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్న ఫ్రెండ్స్. ఈ సమయంలో మీరు టెన్షన్స్ క్రియేట్ చేసుకోవద్దు. అంటే ఎక్కువగా ఆలోచించొద్దు. సబ్జెక్ట్ పైన ఓకే, సబ్జెక్ట్ పైన కాకుండా చాలా మంది అంటే ఇప్పటి వరకు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఎక్కువ టెన్షన్స్కి లోన్ అవుతూ ఉంటారు. అంటే సరైనటువంటి నోటిఫికేషన్ టైంలో అంటే 45 డేస్ సమయము, సో జాబ్ సాధించాలి, ఇలా ఎక్కువ ఆలోచనతో మీరు టెన్షన్స్ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ మీకై మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేటివి మైండ్లోనికైతే రానివ్వద్దు. ఒక ఫ్రెండ్గా మంచి సలహా. సో ఇప్పుడు మీరు చేయాల్సిందనమాట. సో నెగిటివ్ ఆలోచనలు మాత్రము 100% మీ మైండ్లోకి రానివ్వద్దు. మరి ప్రిపరేషన్ ఏ విధంగా వెళ్ళిపోవాలి అంటే, సో ఈ 45 డేస్ అయినా కానివ్వండి, పాజిటివ్తో వెళ్ళండి. సో నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, ఇప్పటి నుంచి కాదు, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా తక్కువ సమయం ఉంటుంది. అప్పుడు 100% మీరు సఫర్ అవుతారు. జాబ్ రావాలి, జాబ్ సాధించాలి అనేటువంటి కసితో ఉంటే మాత్రము మీరు ఫస్ట్ నుంచే ఫోకస్ చేయండి అని చెప్తూనే ఉన్నాము. సో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ మీరు నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు జాబ్ వస్తుందా, ఈ 45 డేస్లో నేను జాబ్ సాధించగలనా, టెట్లో నాకు తక్కువ స్కోర్ ఉన్నాయి, సో కాంపిటీషన్ హెవీగా ఉంటుందేమో, మా జిల్లాకు పోస్టర్ సంఖ్య ఉంటుంది, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఫస్ట్ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ప్రైమరీ మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. జాబ్ అనేది సెకండరీ, వస్తుందా రాదా అనేది తర్వాత. మనం ప్రయత్నించకుండా జాబ్ రాదు అనేటువంటి ఆలోచనలో ఉంటే నువ్వు అప్లై చేయడం కూడా వేస్ట్. ఇప్పటిదాకా డిఎస్సి గురించి ఆలోచించడం కూడా అనవసరమే. సో ఫస్ట్ మనం ప్రయత్నించాలి. సో ఏదైనా కానివ్వండి, జాబ్ వస్తుందా రాదా తర్వాత విషయము. ప్రయత్నించకుండా మనం జాబ్ ఆశించడం అనేది 100% తప్పే. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ప్రయత్నం. ఈ 45 డేస్ అయినా కానివ్వండి, ఈ 45 డేస్ 50 డేస్ అయినా కానివ్వండి, ఉన్న సమయాన్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో జాబ్ సాధించడానికి నువ్వు అర్హుడవు అనుకుంటున్నావు, అంటే టెట్ క్వాలిఫై అయ్యావు, సో నువ్వు అర్హుడవే. సో డిఎస్సి జాబ్ సాధించడానికి నువ్వు 100% అయితే అర్హతతో ఉన్నావు, అర్హుడవే. కాబట్టి దాన్ని సాధించడానికి నువ్వు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నావు, జాబ్ సాధించడానికి నువ్వు ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ ప్లానింగ్ వేసుకున్నావు, జాబ్ సాధించడానికి నువ్వు ఏ విధమైనటువంటి టైం ప్లానింగ్తో పాటు ఏ విధమైనటువంటి షెడ్యూల్ వేసుకున్నావు. రోజు 2 గంటలు 3 గంటలు సరిపోదు. నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, రోజు 4 గంటలు ప్రిపేర్ అవుతున్నాను, 3 గంటలు ప్రిపేర్ అవుతున్నాను, సరిపోదు. మరి ఈ 45 డేస్ అయినా కానివ్వండి, 100% సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా పక్కాగా ఉన్న సమయాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ వేసుకొని డైలీ కనీసము 8 to 10 అవర్స్ అయినా ఇప్పటి నుంచి అయినా కానివ్వండి, డైలీ 10 to మినిమం 8 to 10 అవర్స్ రాను ఆ సమయాన్ని మీరే పెంచుకుంటారనమాట. ఎందుకంటే డిఎస్సి సిలబస్ కొంచెం హెవీనే. ఆ హెవీ సిలబస్ని రీచ్ కావాలి అంటే పక్కాగా మీరు 100% అయితే దానిపైన ఎఫోర్ట్ అయితే పెట్టాలి. మరి ఆ ఎఫోర్ట్ పెట్టాలి అంటే ఖచ్చితంగా సమయాన్ని మాత్రం మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోవాలి. చదివేది ఏదైనా ఇంట్రెస్ట్గా చదవండి, నెగిటివ్ ఆలోచనతో చదవద్దు, అంటే భయంతో చదవద్దు. మళ్ళీ ఇదొకటి, భయంతో చదవద్దు. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకోండి, ఈ 45 డేస్లో ఇంత సివి సిలబస్ను కంప్లీట్ చేయగలమా అనేటువంటి ఆలోచనతో చదివేది కూడా భయంతో చదివితే ఆ చదివేది కూడా మైండ్కి అనేది రీచ్ కాదు. సో చదివేది భయంతో చదవద్దు, చదివేది ఏదైనా ఇంట్రెస్ట్తో చదవండి. పాసిబిలిటీ ఉన్నంత వరకు సబ్జెక్ట్ని రివిజన్ చేయడానికైతే 100% అయితే ట్రై చేయండి. అర్థం చేసుకొని చదవండి, సబ్జెక్ట్ని రివిజన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ 45 డేస్ అనేది చాలా కీలకమైంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఎప్పటి నుంచైనా కానివ్వండి, సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉంటూ, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి.
అన్వాంటెడ్ చాటింగ్ కానివ్వండి, అన్నెసెసరీ క్లిప్పింగ్స్ వాటికి కానివ్వండి, లైక్ ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఈవెన్ వాట్సాప్ స్టేటస్లు కానివ్వండి, అన్నింటికి దూరంగా ఉండండి. అన్నింటికి దూరంగా ఉండండి. ఈ 45 డేస్ చాలా చాలా కీలకం కాబట్టి నీ ఫోకస్ ఓన్లీ స్టడీస్ మీద మాత్రమే ఉండాలి. వాట్సాప్ స్టేటస్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వాట్సాప్ స్టేటస్ ఏదైనా పెట్టావు అనుకోండి, దానికి ఎవరైనా చూసినప్పుడు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తారు, దానికి నువ్వు రిప్లై ఇస్తావు, ఆటోమేటిక్గా నీ మైండ్ డైవర్ట్ అయ్యి నీ కన్వర్జేషనే చేంజ్ అయిపోతుంది. అది కూడా మనకు డిస్టర్బెన్సే. చదివేటప్పుడు మధ్య మధ్యలో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ రిలాక్సేషన్ ఉండాలి. ఆ రిలాక్సేషన్ ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే ఉండాలి. ఐ మీన్ మన స్టడీ డిస్టర్బెన్స్ కానంత వరకు మాత్రమే ఆ రిలాక్సేషన్ ఉండాలి. అంతేకాని మన స్టడీని డిస్టర్బ్ చేసేటువంటి రిలాక్సేషన్ అయితే ఈ సమయంలో అవసరం లేదు. అందుకే చెప్తున్నా, టెలిగ్రామ్లో జోలికి అస్సలు వెళ్ళొద్దు. టెలిగ్రామ్లో ఆ క్విజ్లని, ఆ టెలిగ్రామ్లో పరంగా ఏదో గ్రూపులని, వాటి జోలికి వెళ్ళడం వల్ల సమయం 100% అయితే వృధా అవుతుంది. 100% జాబ్ కావాలి అనుకునే వారికి. నెక్స్ట్ వాట్సాప్లో అన్నెసెసరీ చాటింగ్ల జోలికి కానివ్వండి, సో ఎక్స్పెషల్లీ ఈవెన్ యూట్యూబ్లో కూడా కానివ్వండి, మీకు సబ్జెక్ట్ ఎంతవరకు అయితే అవసరమో ఆ సబ్జెక్ట్ పరంగా 100% ఉపయోగించుకోండి. సో సోషల్ నెట్వర్క్ సబ్జెక్ట్ పరంగా ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు వినియోగించుకోండి. అవసరం లేనటువంటి రీల్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పరంగా కానివ్వండి, ఇలాంటివి చూసేటువంటి టైం ఇది కాదు. ఇది టైం కాదు కాబట్టి సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు దూరంగా ఉండండి. నోటిఫికేషన్ నెక్స్ట్ వీక్ పరంగా ఎప్పుడైనా సడన్గా రావడానికి అవకాశాలు అయితే 100% అయితే కనిపిస్తున్నాయి. సో 45 డేస్ అని గత 2 డేస్ నుంచి చెప్తున్నారు కాబట్టి ఎటువంటి టెన్షన్ క్రియేట్ చేసుకోకుండా, ఎటువంటి భయం అంటే సబ్జెక్ట్ మీద భయం పెంచుకోకుండా ఇష్టంతో చదవండి. 100% మీరు ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే సాధించగలరు. ఏదైనా కానివ్వండి, ముందు మీరు మిమ్మల్ని నమ్మండి. ఎవరో మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు. సో జాబ్ పరంగా ఎప్పటికైనా కానివ్వండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానివ్వండి, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఎప్పుడైతే నిన్ను నీవు నమ్ముతావో అప్పుడు 100% 50% సక్సెస్ అయినట్టే. 100%లో 50% సక్సెస్ అయినట్టే. ఎప్పుడు నిన్ను నీవు నమ్ముకో. ఎవరిని నమ్మద్దు. కొందరు ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, మనకేడ జాబ్ వస్తుంది లేరా, ఇంత కాంపిటీషన్లో ఏడొస్తుంది లేరా, ఇంకా చాలా మంది అసలు నోటిఫికేషన్ ఉంటుందా, ఇలాంటి ఆలోచనతోనే ఉండరు. అలాంటి ఫ్రెండ్స్ తోలికి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత నీకు జాబ్ వాళ్ళు ఇవ్వరు. నీ కష్టార్జితమే నీకు జాబ్ ఉండేది. ఎవరో చెప్పింది విన్నంత మాత్రాన సో నువ్వు దానికి నెగిటివ్ క్రియేట్ అయ్యి నాకు జాబ్ రాలేదని వాళ్ళ మీద బాధపడిన ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు నిన్ను నీవు నమ్ముకోవాలి. నెక్స్ట్ సబ్జెక్టుల మీద భయం అనేది 100% మీరు పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలి. సో ఏదైనా కానివ్వండి, పాజిటివ్ నాలెడ్జ్తో ముందుకెళ్తే పక్కాగా మీరు విజయం అయితే సాధిస్తారు. సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రము ఈ వీడియోలో మీకు ఫైనల్ కంక్లూజన్ అయితే ఇవ్వగలను. 45 డేస్ అయినా పర్లేదు, సమయం తక్కువ ఉందని ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ 45 డేస్ అయినా కానివ్వండి, పర్ఫెక్ట్గా ఫోకస్ చేయండి. 100% విజయం అయితే పక్కాగా అయితే సాధిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అదే విధంగానే మళ్ళీ చెప్తున్నా, 45 డేస్ అని మాత్రము నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, పక్కాగా విజయం అయితే సాధిస్తారు. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా జాయిన్ కావాలి అంటే మాత్రం 8:30 వరకు ఆఫర్ ఉంది, వినియోగించుకోండి.